నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్। ఈ నెల 15వ తేదీ గూడూరు పట్టణంలో జరిగే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర ఆర్&బి శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి పాల్గొంటారని కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు। గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు। మంత్రి జనార్దన్ రెడ్డి పర్యటనపై చర్చించారు। ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ గూడూరు పట్టణంలో జరిగే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర ఆర్&బి శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి పాల్గొంటారని అన్నారు। నాయకులు తమ ప్రాంతాల్లో ఎక్కడైనా రోడ్ల సమస్య ఉంటే తెలియజేస్తే మంత్రికి తెలుపుతామని వెల్లడించారు। నాయకులు కార్యకర్తలు పాల్గొని మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। ఈ సమావేశంలో సీఎం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచురామయ్య, శివకుమార్, జలీల్ ఇతరులు పాల్గొన్నారు। అలాగే మన తుఫాన్ వచ్చినప్పుడు విలేజ్ ఆర్&బి రోడ్డు చాలా మంది జరుగుతున్నాయి పూర్తిగా 9:30 జనార్దన్ రెడ్డి కాలనీ జనార్దన్ రెడ్డి కాలనీ ప్రోగ్రాం పెట్టాలి। ఆర్&బి రోడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నింటినీ కూడా పూర్తి చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు సీఎం గారు। కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం। కాబట్టి రేపు మంత్రి గారు వస్తారు కాబట్టి ఉదయాన్నే 8:30 కల్లా గూడూరులో ఉన్నారు, అక్కడికి వస్తే మాట్లాడుకుని తీసుకొచ్చుకుందాం। 9:30 కల్లా ఎగ్జాక్ట్లీగా జనార్దన్ రెడ్డి కాలనీలో మంత్రి గారు వస్తారు। అది కూడా అందరూ కూడా తెలియదు, అందరూ రాండి, దయచేసి రాకుండా అయితే కొనవద్దు, అది మీ ఇష్టం, నేనైతే మారను, మీరు ఇబ్బంది లేదు, మీరు మార్చుకోండి। అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ మార్చుకోవాలంటే మార్చుకోండి, డైరెక్ట్గా అయితే ఎమ్మెల్యే అయితే మార్చడు ఎవరిని కూడా। కాబట్టి అది కూడా చేసుకొని ఈ యొక్క డోర్ టు డోర్ క్యాంపెయిన్ ని అవకాశం ఉపయోగించుకున్నాం। అవకాశం ఉపయోగించి వదిలే ప్రమాదం, ఎందుకంటే సునీల్ కుమార్ కూడా పోయి గూడూరులో 2,000 కోట్లు కావాలంటే వాళ్ళు ఏదో అనుకుంటాం। కాబట్టి కేంద్రం నుంచి కూడా ఎప్పుడు వస్తే ఖచ్చితంగా చేస్తాం। దేవాలయ కమిటీని కూడా ప్రకటిస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఎస్టీ ఎవరిని వేయకుండా పోతే దేవస్థానం చైర్మన్ ఒకసారి వెరిఫై కంప్లైంట్ కూడా వస్తాయి, దాంట్లో విధిగా ఎస్టీని ఖచ్చితంగా ఒక వేయాలి। ఆ టైవర్లో ఎవరైనా ఉంటే సర్చ్ చేసుకోండి, ఎస్టీ క్యాండిడేట్ ఖచ్చితంగా ఒక అతను ఉండాలి। కాబట్టి అది సర్చ్ చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తాను, లేకపోతే మాత్రం రావు। అలాగే సొసైటీలు కూడా మనం ఇచ్చి మీ ఇష్టం, నేనైతే మారను, మీరు ఇబ్బంది లేదు, మీరు మార్చుకోండి। అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ మార్చుకోవాలంటే మార్చుకోండి, డైరెక్ట్గా అయితే ఎమ్మెల్యే అయితే మార్చడు ఎవరిని కూడా। కాబట్టి అది కూడా చేసుకొని ఈ యొక్క డోర్ టు డోర్ క్యాంపెయిన్ ని గారు జనార్దన్ రెడ్డి గారు పర్యటన ఉంటుంది। సో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో వస్తుంది। ముందుగా సంబంధించిన నాయకులు కూడా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేసి ఏ విధంగా చేయాలని కూడా ఒకసారి మీరు కూర్చొని చిన్నంతో కూర్చొని సీనంతో కూర్చొని ఎట్లా ఏం చేయాలని టౌన్ వాళ్ళందరూ చెంచురామయ్య, శివ, సుధాయాలు వీళ్ళందరూ టౌన్ సంబంధించిన కమిటీ అంతా కూర్చొని మాట్లాడి ఎట్లా చేయాలని చెప్పి దానికి ఏర్పాట్లు కూడా మనం చేస్తాం। కాబట్టి అర్థం చేసుకుని వస్తే దాన్ని చూపిస్తే మనకి మంచిది, అట్లా లేకుండా మనం ఏదో వస్త్రాలు వెళ్ళిపోతుంది అంటే ఉపయోగం ఉండదు। మనం వచ్చిన మంత్రిని ఉపయోగించుకోవాలి, పనులు చెప్పాలా, చెప్పకుండా ఊరికే మనం చేస్తే ఇబ్బంది। కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు సాయంత్రం నుంచి ఖచ్చితంగా సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ అందరినీ కూడా పొమ్మని చెప్పి కూడా నాయకులందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నా। కొత్తగా చిట్టమూరులో కూడా రాష్ట్ర ఇన్ఛార్జిగా మన సునీల్ని చేశాం। సునీల్ యాక్టివ్గా అంటే కిషోర్ పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకి అది ఇవ్వకూడదు కాబట్టి ఆయన్ని సునీల్ రెడ్డి గారిని అక్కడ పెట్టాం। కాబట్టి చిట్టమూరు బాగా జరగాల, మీ అందరి ఆధ్వర్యంలో బాగా జరగాలని చెప్పి కోరుతూ సాయంత్రం లోపల మిగతా సంబంధించిన కష్టాలు కూడా వేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం। మేము వేసిన ఖచ్చితంగా ముఖ్యులు 10 మందితో గెలిచిన సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని, అందుకే ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వచ్చి వాటిని వివరిస్తున్నారని, గతంలో ఎవరూ ఇటువంటి కార్యక్రమం చేపట్టలేదని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు। గూడూరు మండలం తిప్పవరప్పాడు కంతలి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు।
10 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోకి వెళ్లినప్పుడు నాకు పెన్షన్లు, అమ్మఒడి వచ్చాయని చెప్తుంటే ఎంతో ఆనందం కలిగిందని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని, గతంలో ఎప్పుడూ లేని విధంగా గెలిచిన సంవత్సర కాలంలోనే ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వచ్చి సంక్షేమ పథకాలను తెలియజేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తక్కువ ఇలా ఒక్కోటి నేను వస్తున్నా వచ్చింది ఇల్లు అయిపోయింది వచ్చింది ఇల్లు అయిపోయింది ఊరికే అబ్బాయి బాగుపడింది గ్యాస్ చంద్రబాబు చెప్పింది చేశాను ఆగస్టు 15 ఫ్రీ వస్తుంది ఛార్జీలు పెట్టాలి బాబు అది పంచెట్టేదని ఫ్యాన్స్ అది ఇప్పుడు చెప్తాను నా కాడ తెచ్చేయండమ్మా ఆయన పక్కన జరిగిన తర్వాత రాలేదట నాకు వచ్చి అన్ని చెప్పేసి చెప్తున్నారు రాలేదని మధ్యాహ్నం 1 గంట ఎవరైనా వెరీ గుడ్ తల్లి ఫంక్షన్ వస్తుందా రాసుకో ఆధార్ ఎవరు ఆధార్ తీసుకొని ఫోటో చంద్రబాబు నాయుడు 3000 పెంచారు అది 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 వదిలే పోయినసారి మీకు 3000 ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంకొక 3000 ఇచ్చారు 3 పెంచారు సార్ 6000 ఇచ్చారు అందుకని వచ్చాం చంద్రబాబు నాయుడు ప్రజలు పొమ్మన్నాడు ఇచ్చాము చేయాలా లేదా అని పంపించారు అందుకని వచ్చాం మేము మన 3 పోలీసు సచివాలయం గడిపి ఒకసారి కలవండి సరేనా కొద్దిగా అటు ఇటు పంపించారు ఎట్లా మీకు బాగా వస్తుంది గవర్నమెంట్ పరిపాలన బాగుంది ఏదో సీరియస్ చెప్తున్నాం మాకు ఇంతకుముందు ఎంత వస్తుంది 3000 అదే అదే ఇంతకుముందు 3000 వస్తుంది ఇప్పుడు మనం గెలిచిన తర్వాత 3000 ఇచ్చాం ఎవరు పెంచింది ఎవరు 3000 ఓకేనా చదువుతున్నావా ఏం చదువుతున్నావా తల్లికి వదన పడిందా డబ్బులు పడేవా ఏమే అబ్బాయికి ఆధార్ కార్డు షాప్లో ఒకటికి పడిందంట ఇంటి పేరు చేస్తారులేమ్మా ఎండి గారు వచ్చారు ఎందుకు వచ్చాము ఇంటికి ఇప్పుడు మాకు ఎలక్షన్లో ఎప్పుడే ఉన్నా మాకేం ఎలక్షన్లే నీకు 3000 నోటి తెప్పించావా మేము కూడా 20 రూపాయలు పెంచలేదు కదా అవతలలాగా అంటే వస్తే మీకు కలుసు రాకుంటే సంతోషం మీకు ఇంటికి అడుగు సమస్య ఏంటి మీకు కలుసు మేము కూడా రాకుండా రాండి మా ఇంటికి రండి మా చేరుకొని నిలబడి మా ఇంటి ముందంటే సంతోషం మీకు ఇక్కడ పిల్లలకు వచ్చి సమస్యలు అడగకూడదు ఏం ప్రాబ్లం చేస్తారులేమ్మా
తల్లి చంద్రబాబు నాయుడు గారు పంపించారు. సంవత్సరం పూర్తయింది ఆయన గెలిచి. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రవేశ పథకాలు మీకు పడుతున్నాయా పట్టలేదా? ఏం పడ్డాయా? తల్లికి వందనం, తల్లికి వందనం, సిలిండర్ ఏం తీసుకున్నారు? చంద్రబాబు పిల్లలకి క్యాప్ చేర్పిస్తా. ఏపీసీ ఓటు లేదు అంటే మా ఆయన యూనిట్ అంటే ఇద్దరికి తగులు చేసి ప్రిన్సిపాల్ నెంబర్ ఉందా? హెడ్ మాస్టర్ నెంబర్ తీసుకురండి. ఫోన్ చేసి చెప్తాను. చేపిస్తారు సింగిల్ హాస్పిటల్ చేపిస్తారు. నేరా బాబు చదువుకోండి బాగా. సైడ్కి రండి. ఇంకా పక్కరండి మా ఒకరు పక్కన పేరు కూడా చూసుకోండి. ఒక్క సెకండ్ అన్న కొడుతున్నా. ఓకేనా? ఒక్క సెకండ్ 3 సెకండ్లు సార్. ఓకే పెన్షన్ వస్తుందా? ఓకేనా? ఓకే బాగానే తిరుగుతున్నావు నువ్వు. ఎందుకంటే మీరు వాదించుకుంటారా? తల్లికి వందనం పడింది పిల్లలకి. ఎంతమంది పిల్లలు మనకి? ఇద్దరికి వేసాడా? చంద్రబాబు నాయుడు చెప్పింది చేశాడా? అవద్దు అని చెప్తారు కదా. మరి పెన్షన్ వస్తుందా? ఎంత ఇస్తున్నారు? 4. ఇంతకుముందు ఎంత ఇస్తున్నారు? ఇంతకుముందు 1000 పెంచారు. బాబు గారు పెంచారు కదా. అమ్మా మీకు గ్యాస్ ఉందమ్మా? ఇక్కడ ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు ఫ్రీగా. అకౌంట్లో డౌట్. తర్వాత ఆగస్టు ఫ్రీ బస్. చంద్రబాబు ఏం చెప్పారు? వస్తుందా పింఛను ఎంత వస్తుందా? ఇంతకుముందు ఇప్పుడు ఇచ్చారా కొత్తగా? 3000 వస్తుంది. ఎవరు పెంచారు పెన్షన్ ఇప్పుడు?
ఎవరు పెంచారా? పింఛన్ పెంచింది ఎవరు? 1000 రూపాయలు నీకా? చంద్రబాబు నాయుడు తెలియపోతే నీకు నాకు కాదు పెంచింది నీకు చంద్రబాబు నాయుడు. ఎవరు కాదు, వాళ్ళకి ఆల్రెడీ తల్లికి వందనం వేసాడు 15,000. నీకు పెంచింది చంద్రబాబు నాయుడు. ఎవరా? ఇది గుర్తుపెట్టుకోండి. వచ్చే నెలలో వచ్చే 20,000 పడుతుంది. 60,000 అన్నదాత సుఖీభవ పడుతుంది. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో తెప్పారపాడు, కందలి గ్రామాల్లో మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో అలాగే అధికారుల సహాయ సహకారాలతో ఇంటింటికి వెళ్ళడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా తల్లికి వందనం పడినటువంటి మహిళలు, బిడ్డలు మాకు తల్లికి వందనం పడింది సార్, మా ఇంట్లో 2 పడింది, 3 పడింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేశారనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకు చెప్తున్నామంటే ధైర్యంగా తిరుగుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ప్రకారం మాట మీద నిలబడి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి మేము ప్రజల్లో ధైర్యంగా తిరుగుతున్నాం. ఈరోజు మేము గెలిచి 3 సంవత్సరాలు అయింది. మొట్టమొదటిసారిగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు గెలిచిన తర్వాత ప్రజల్లో మనం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి రమ్మని చెప్పి పంపించారు. అందుకనే ధైర్యంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. వెళ్ళిన ప్రతి దగ్గర కూడా అందరూ కూడా మాకు సంక్షేమ కార్యక్రమాలు అందాయని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు. అయితే లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్, వాటర్ ప్రాబ్లం కానీ, ముఖ్యంగా కరెంటు ప్రాబ్లం కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా చెప్తూ వస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా చేయని విధంగా గత 5 సంవత్సరాల్లో సర్పంచులకి పవర్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా పక్కదావ పట్టించి ఒక్క పైసా కూడా పంచాయతీకి ఇచ్చే పరిస్థితిలో పోయినసారి గవర్నమెంట్ ఈ యొక్క స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ గారు ఇస్తున్నటువంటి సెంట్రల్ ఫండ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క పంచాయతీలు కూడా ఈరోజు వస్తున్నాయని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం. మేము ఎవడో తెలియజేస్తున్నాం. ఈరోజు తిప్పారపాటికి వెళ్తే ఎస్టీలకు పూర్తిగా దారి లేదు. అలాగే ఆధార్ కార్డు ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. అటువంటి పంచాయతీ సెక్రటరీకి అలాగే మా ఎండిఓ గారికి, సచివాలయ సిబ్బందికి కూడా చెప్పాము. అవన్నీ కూడా సరిచేయమని చెప్పాం. అలాగే అటువంటి ఎస్టీలకి దారి లేకపోతే ఎవరో ఒక ఆయన పెద్ద మనిషి ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలానికి మొత్తం ఫెన్సింగ్ నాటేసి ఉన్నాడు. అవన్నీ కూడా ఎంఆర్ఓ గారికి చెప్పాం. ఆ ఫెన్సింగ్ మొత్తం తీయించి సర్వే చేయమని చెప్పి కూడా చెప్పాము. ఎస్టీలకి దారి ఇవ్వమని చెప్పి కూడా చెప్పామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ కందల్లో కూడా ఎవరో ఒక పెద్ద మనిషి రోడ్డు మొత్తం ఫెన్సింగ్ చేస్తున్నాడు. అది కూడా విలేజ్ సెక్రటరీ కూడా చెప్పాం. అది కూడా వెరిఫై చేసి పట్టా అయితే మనం ఏం చేయలేం, కానీ పట్టా కానప్పుడు అది గ్రామనత్వం అయినప్పుడు, గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు ఖచ్చితంగా అది వికెట్ చేసి ఎవరన్నా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా ఈరోజు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ ఆదరిస్తున్నటువంటి మా ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే వచ్చే ఈ నెల 2వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం ఈ విధంగానే కొనసాగుతుంది. ప్రతి మండలంలో కూడా 5 రోజులు పెట్టాం, టౌన్లో కూడా 5 రోజులు ఈ కార్యక్రమాన్ని పెట్టాం. అలాగే త్వరలో నాకు తెలిసి 15వ తేదీ మన ఆర్ఎండ్బి మినిస్టర్ గారు గూడూరు కాన్స్టిట్యున్సీకి వస్తున్నారు. ఆ సందర్భంగా ప్రోగ్రాం టౌన్లో పెట్టాలని చెప్పి రేపు మీటింగ్ పెట్టాం. మా నాయకులతో మాట్లాడి ఎక్కడ మీటింగ్ పెట్టాలో పెట్టి ఆయన ద్వారా సల్లా కాలువ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు అవసరం ఉంది. దాదాపు 8 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ వేసి సీఎం గారికి పంపించాం. ఆ విషయం ఆయనతో మాట్లాడతాం. అట్లాగే ఫ్లైఓవర్ బ్రిడ్జి, అందరూ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ జరగట్లేదని చెప్తున్నారు. ఆల్రెడీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి గవర్నమెంట్ డబ్బులు శాంక్షన్ చేసింది. కాంట్రాక్ట్ లేదో అప్పట్లాగా గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో వదిలించుకొని వెళ్ళిపోయాడు, బిల్లు తీసుకొని వెళ్ళిపోయాడు. అట్లా ఇప్పుడు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాడు. అది కుదరదని చెప్పి కూడా మేము కూడా గట్టిగా చెప్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా నీటి సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆర్డబ్ల్యూసీ సంబంధించినటువంటి ఈఈ గారు, డిఈ గారు మాతో వచ్చారు, వాళ్ళకు కూడా చెప్పాం. అలాగే కరెంటు కూడా ముఖ్యంగా ఎస్టీ కాలనీలు, ఎస్సీ కాలనీలు,
బీసీ కాలనీలు అలాగే ఊళ్ళో కూడా చాలా దగ్గర వైర్లన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో అన్నీ కూడా ఏఈ గారు కూడా వచ్చారు, ఆయన కూడా చూశారు, ఆయన కూడా డైరెక్షన్ ఇచ్చాం, ఈఈ గారితో కూడా మాట్లాడాం. అవి కూడా ఖచ్చితంగా చేస్తే తప్ప ఇక్కడ ఇబ్బందికర వాతావరణం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ మధ్య ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు మా కాన్స్టిట్యుయెన్సీ అయితే మాత్రం బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు, కాబట్టి ఖచ్చితంగా పనులు అవుతాయని చెప్పి కూడా మేము కూడా ప్రజలకు హామీ ఇస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడికి వస్తే గతంలో నేను ఎలక్షన్ ప్రచారం వచ్చినప్పుడు మా విజయన్న అలాగే మా ప్రసాద్ అన్న వీళ్ళందరూ కూడా ఇక్కడ అందరూ దేవాలయం అడిగారు. నేను ఆ రోజు చెప్పాను, దేవాలయాలు మా ప్రసాదాన్ని ఇక్కడ కట్టించినందుకు మనస్ఫూర్తిగా ప్రసాదానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా పేద ప్రజలు అడిగినటువంటి దాన్ని మా ప్రసాదన్న ఎక్కడ కూడా తప్పకుండా వాళ్ళకి 2 దేవాలయాలు కట్టించినటువంటి విషయం నిజంగా చాలా సంతోషం. ఎందువల్లంటే ఈరోజు కూడా P4 కార్యక్రమంలో ఇటువంటి పెద్దలు పేద ప్రజలను దత్తత తీసుకున్నటువంటి కార్యక్రమం కూడా ఉంది. దాంట్లో కూడా మా ప్రసాదాన్ని భాగస్వామ్యం చేస్తామని చెప్పి కూడా మా ప్రసాదాన్ని కూడా తెలియజేస్తున్నా. మరొకసారి త్వరలో వచ్చే నెలలో 2-3 వారాల్లో ఈ దేవాలయాలు 2 శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. అవసరమైతే మంత్రి గారిని కూడా ఆహ్వానిస్తామని కూడా ఇక్కడికి తెలియజేస్తున్నాం. అలాగే శివాలయం కూడా శంకుస్థాపన కూడా మా ప్రసాదన్న గారి చేతుల మీదుగా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రసాదన్న విషయంలో అందరూ కూడా మీరు కృతజ్ఞతగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసేది. అంటే మాకు నేను తిరిగేటప్పుడు ఇక్కడ మాకెవరు లేరు. అప్పుడు మా విజయన్న వీళ్ళు ఒకరిద్దరు ఉండేరు, మా సుధాకరు ఒకరిద్దరు మాకు ఉండేరు. తర్వాత మా ప్రసాద్ అన్న వచ్చి ఇక్కడ ఈ ఊర్లో నాకేం భారం లేకుండా నాకైతే ఊరు నాకు సంబంధం కూడా లేదు. మొత్తం మా ప్రసాద్ అన్న దగ్గరుండి ఈ యొక్క ఊర్లో అన్నీ చేసి నాకు మెజార్టీ తెప్పించినందుకు మా ప్రసాద్ అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. గత 5 ఏళ్లలో అభివృద్ధి కనబడని రాక్షస పాలనతో రాష్ట్ర రాజధాని నిర్మాణం లేని మచ్చలు మిగిల్చింది ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ. 2014లో చేసిన అభివృద్ధి చెప్పుకోలేకనే 2019లో ఓటమి పాలయ్యామని వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ అన్నారు. సైదాపురం మండలంలోని లింగసముద్రం, అనంతమడుగు గ్రామ పంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు సూపర్ 6 పథకాలను, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కరపత్రాలను, ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతున్న వివరాలను ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలుసుకొని ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ అనుభవజ్ఞుడైన మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో గత 5 ఏళ్లు వచ్చి ఉంటే రాష్ట్ర రాజధాని పూర్తయి ఉండేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం భవిష్యత్తు తరాలకు అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. గత వైకాపా పాలనలో దోపిడీమయంగా రాష్ట్రాన్ని దోచేసి ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయారన్నారు. గత పాలనలో అమ్మఒడి పేరుతో ఒక్కరికి ఇస్తే ఈ పాలనలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామన్నారు. సూపర్ 6 ఇచ్చిన హామీ మేరకు సంక్షేమం ప్రజలకు అందిస్తామన్నారు. అనుభవజ్ఞులుగా ఉండే ఇటువంటి మంచి ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం బాగుంటుందని, రాష్ట్ర ప్రజలు బాగుంటారని అన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ పరిశీలకులు జల్లి రమణయ్య మాట్లాడుతూ గత వైకాపా పాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అడ్డదారిలో గెలుచుకునేలా తప్పులు చేశారన్నారు. మనం అలా కాకుండా అభివృద్ధి, సంక్షేమం అందించి ప్రజల్లో మంచి గుర్తింపును పొంది ప్రజాస్వామ్య బద్ధంగా స్థానిక సంస్థలు రాబోయే అన్ని ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించి తెలుగుదేశం జెండా ఎగరవేసేలా పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. లింగసముద్రం గ్రామంలో తాడి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని గ్రహించి శుక్రవారం 5,000 రూపాయలు ఆర్థిక సాయంను బాధితుడికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గం పరిశీలకులు జల్లి రమణయ్య అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెమ్మసని దిలీప్ నాయుడు, అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, కె సుబ్రహ్మణ్యం రాజు, గణేశ్వరరాజు, ఈ కార్యక్రమంలో వెంకటకృష్ణం రాజు, సుబ్బరాజు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వెంకటేశ్వరరాజు గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి దాన్ని అప్లోడ్ చేయమని కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు ఇంతకుముందు మనం గతంలో ఎన్నో పనులు చేశాం, చేసిన పనులు చెప్పుకోలేక ఓడిపోయాం.
మాయమాటలు చెప్పాడు, వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి కావాల్సిన వరకు చూసుకొని వెళ్ళిపోయాడు. మరి ఈరోజు పరిపాలన ఏ విధంగా ఉంది, 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉందో మీరే చెప్పాలా. అప్పట్లో మీ ఇంట్లో 3 బిడ్డలుంటే 1 బిడ్డకే ఇచ్చారు. ఈరోజు 3 ఉన్నా 4 ఉన్నా 13,000 లెక్కన మీకు ఇస్తా ఉన్నాం. ఈరోజు నేను టౌన్లో మున్సిపాలిటీ కూడా తిరిగా. ఒక ఊరింటి అయితే 4 కూడా ఉన్నారు. అయితే 15,000 మామూలుగా, అందులో 2,000 కట్ చేసి స్కూల్ డెవలప్మెంట్కి ఇచ్చాం. 13,000 ఆ తల్లి అకౌంట్కి వేసాం. 3 ఉన్నా 4 ఉన్నా గతంలో ఒక్కడిగా ఇచ్చారు. అది చంద్రబాబు నాయుడుగాను జగన్కి డిఫరెన్స్. ఆ తల్లి 3 బిడ్డలైనప్పుడు 1 బిడ్డకి ఇస్తే ఏ బిడ్డకి ఇవ్వాలా? కాబట్టి ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా మేమైతే చెప్పామో తూచా తప్పకుండా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకనే ఎప్పుడు కూడా అనుభవజ్ఞులు, మంచి ముఖ్యమంత్రి ఉంటే మన రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రంలో ప్రజలు బాగుంటారు, అన్ని రకాలుగా డెవలప్మెంట్ ఉంటుంది. గత 5 సంవత్సరాల్లో ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఆ 5 సంవత్సరాల కన్నా మనం తెలుగుదేశం వచ్చి ఉంటే మీకు ఇప్పటికి రాజధాని బ్రహ్మాండంగా ఏర్పడిపోయి ఉంటుంది. ఈరోజు హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చేశాడు, ఒకప్పుడు ఏదో చేశారు. హైటెక్ సిటీ అంటే ఎండలు పడ్డారు. ఈరోజు హైటెక్ సిటీ ఒక సింగపూర్ లాగా ఉంది. అదే సింగపూర్ని మళ్ళా మనం ఈ రాజధానిలో ఏర్పరచాలని చెప్పిన లెక్కతో 30,000 ఎకరాలు తీసుకొని 30,000 ఎకరాలు చాలక మళ్ళా ఇంకా 30,000 ఎకరాలు తీసుకున్నాడు. అంటే 60,000 ఎకరాల్లో డెవలప్మెంట్ అన్నీ వచ్చేస్తాయి. అక్కడే పెద్ద రాజధాని. అది పిల్లల తరాల కన్నా కూడా ఆలోచించి చేస్తున్నటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామానికి గూడూరు పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి మల్లెపూలతో విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం మహిళలచే సామూహిక కుంకుమ పూజ, పల్లకి సేవ ఘనంగా జరిగాయి. భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ऐं ह्रीं श्रीं शिखादेव्यै नमः ॐ ऐं ह्रीं श्रीं हंसदेव्यै नमः ॐ ऐं ह्रीं श्रीं नेत्रदेव्यै नमः ॐ ऐं ह्रीं श्रीं नित्यक्लिन्नाय नमः ॐ ऐं ह्रीं श्रीं भेरुण्डाय नमः ॐ ऐं ह्रीं श्रीं वह्निवासिन्ये नमः ॐ ऐं ह्रीं श्रीं महाभृताय नमः ॐ ऐं ह्रीं श्रीं कुलसुन्दर्ये नमः ॐ ऐं ह्रीं श्रीं नित्याय नमः ॐ ऐं ह्रीं श्रीं नीलपताकाय नमः ॐ ऐं ह्रीं श्रीं षष्ठीसमये नमः ॐ ऐं ह्रीं श्रीं कुट्टीसमये नमः ॐ ऐं ह्रीं श्रीं शर्यानाथमय नमः ॐ ऐं ह्रीं श्रीं लोपामुद्रामय नमः ॐ ऐं ह्रीं श्रीं अगस्त्यमय नमः ॐ ऐं ह्रीं श्रीं तारमय नमः ॐ ऐं ह्रीं श्रीं मुक्तकेशेश्वरमय नमः ॐ ऐं ह्रीं श्रीं दीपकलानाथमय नमः ॐ ऐं ह्रीं श्रीं प्रभाकरदेवमय नमः ॐ ऐं ह्रीं श्रीं तेजोदेवमय नमः ॐ ऐं ह्रीं श्रीं मनोजदेवमय नमः ॐ ऐं ह्रीं श्रीं कल्याणदेवमय नमः ॐ ऐं ह्रीं श्रीं वासुदेवमय नमः ॐ ऐं ह्रीं श्रीं वशुप्रसिद्धे ॐ ऐं ह्रीं श्रीं प्राकाशसिद्धे ॐ ऐं ह्रीं श्रीं बुद्धिसिद्धे नमः ॐ ऐं ह्रीं श्रीं इच्छासिद्धे ॐ ऐं ह्रीं श्रीं सर्वेन्द्राविन्ये नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वाकर्षण्ये ॐ ऐं ह्रीं श्रीं सर्वशङ्करे ॐ ऐं ह्रीं श्रीं सर्वोन्मादिन्ये ॐ ऐं ह्रीं श्रीं त्रैलोक्यमोहनचक्रस्वामिन्ये ॐ ऐं ह्रीं श्रीं प्रकटयोगिन्ये नमः ॐ ऐं ह्रीं श्रीं कामाकर्षण्ये ॐ ऐं
श्रीं रामाकृष्ण ओम ऐं ह्रीं श्रीं बीजाकृष्ण नमः ओम ऐं ह्रीं श्रीं महात्माकृष्ण ओम ऐं ह्रीं श्रीं अपूर्वाकृष्ण ओम ऐं ह्रीं श्रीं शरीराकमनातुरे नमः ओम ऐं ह्रीं श्रीं अनंतरेकाय नमः ओम ऐं ह्रीं श्रीं अनंतवेगिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं कृष्ण ओम ऐं ह्रीं श्रीं सर्वास्वादिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं सर्वसम्मोहन्ये नमः ओम ऐं ह्रीं श्रीं सर्वस्तम्मिन्ये नमः ओम ऐं सर्वप्रदां ओम ऐं ह्रीं श्रीं सर्वप्रियङ्करे नमः ओम ऐं ह्रीं श्रीं सर्वमङ्गलकारिण्ये नमः ओम ऐं ह्रीं श्रीं सर्वकामप्रदाय नमः ओम ऐं ह्रीं श्रीं सर्वदुःखमोचिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं सर्वाङ्गसुन्दरे नमः ओम ऐं ह्रीं श्रीं सर्वसौभाग्यदायिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं सर्वरोगरजस्वामिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं रहस्ययोगिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं बालिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं श्रीमा ओम ऐं ह्रीं श्रीं त्रिपुरसुन्दरे नमः ओम ऐं ह्रीं श्रीं त्रिपुरमालिन्ये नमः ओम ऐं ह्रीं श्रीं त्रिपुराम्बाय नमः ओम ऐं ह्रीं श्रीं त्रिपुरासिद्धे नमः గూడూరు పట్టణం గమళ్లపాలెంలో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. పరుచూరి శివయ్య అనే వ్యక్తి ఇంట్లో చొరబడి సుమారు 25 లక్షలు విలువ చేసే 30 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించారు. కుమార్తె వివాహం కోసం దాచి ఉంచిన బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం ద్వారా వివరాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. నా పేరు శివయ్య. నా పేరు శివయ్య. మా పాప పెళ్ళి ఆగస్టు 10. నేను బంగారం తెచ్చిపెట్టుకోను ఇంట్లో. నిన్న 32 సవర్లు నిన్న అన్స్పెక్టెడ్గా మాకు ప్రయాణం పడింది. చీకటితో 3 గంటలకు లేచి 3:30కి లేచి ఇంట్లో నుంచి నెల్లూరుకి వెళ్ళాము. నెల్లూరుకి వెళ్ళి మా ఆడవాళ్ళు వదిలేసి మా పాపను వదిలేసి వచ్చేటప్పుడు నాకు ఫోన్ వచ్చింది. మా అబ్బాయి చేశాడు, ఇంట్లోనే ఉన్నాడు మా అబ్బాయి బెడ్రూమ్లోనే. ఈ విధంగా తలుపులు బాగా కొట్టేశారు అంటే ఏం జరిగింది ఏంటంటే నాకేం తెలియదు, నువ్వు రా అన్నాడు. నేను తొందరగా నేరుగా ఇంటికాడికి వచ్చి కలిసి ఈ విధంగా జరిగింది. మెయిన్ తలుపు పగలు కొట్టేసింది. తలుపు ఇంట్లో చూస్తే ఏమీ లేవు. మొత్తం మళ్ళీ ఏదో ఎక్కడికే తీసుకొచ్చి పెట్టి సామానంతా ఈ పక్కనే పెట్టి మొత్తం పేర్చుకొని తీసుకెళ్ళిపోయారు. 32 సవర్లు బంగారు. దాన్ని మార్చి చేయాలని చెప్పి నేను పెట్టుకోవాలను మా పాప పెళ్ళికి. ఇది ఈ విధంగా జరిగింది. 1,20,000 1,20,000 1,00,000 రూపాయలు ఒకటి క్యాష్, 20,000 ఉండిలో.
1,20,000 డబ్బులు కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చున్నాం. ఈరోజు వచ్చారు ఏలుముద్దరు వాళ్ళు స్క్వాడ్ వచ్చారు తిరుపతి నుంచి, వాళ్ళు తీసుకొని పోన్నారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.